ఆదికాండం 39-40 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం కొద్దిగా ధ్యానం చేస్తాం. దాంట్లో ఉన్నటువంటి స్టోరీ చూస్తాం, దాంట్లోంచి పాఠాలు నేర్చుకుంటాం. మనం ఇప్పుడు దాకా చూసింది ఏంటంటే, యోసేపు 17 ఏళ్ల కుర్రోడుగా వాళ్ళ నాన్నగారి మాట విని పాపం దగ్గర వారం రోజులు ప్రయాణం చేసి 7-8 రోజులు ప్రయాణం చేసి డోతానికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఆయన్ని చంపేద్దాం అని అనుకున్నారు. రూబెన్ గారు ఆపేశారు చంపకుండా. ఆ తర్వాత యూదాకి ఒక ఆలోచన వచ్చింది, ఇతన్ని అమ్మేస్తే బాగుంటుందని అమ్మేయటం జరిగింది. ఈ ప్రక్రియ అంతట్లో కూడా పాపం యోసేపుకి అర్థం కానిది ఏంటనంటే, తన మీద ఉన్నటువంటి పగ, తన మీద ఉన్నటువంటి ఆ కోపం, అది ఎందుకు అలా అవుతుందో అర్థం కాల. పాపం మనోడేం తప్పు చేయలేదు, కానీ అన్నలు ఆ విధంగా పెట్టుకున్నారు, తండ్రి ఆ విధంగా పెట్టుకున్నారు. దాని నుంచి మనం ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు మనకు వచ్చేటువంటి వ్యతిరేకతలు దాగి ఉన్నటువంటి కష్టాలు, దాగి ఉన్న కష్టాలు అనే అంశం కింద దాన్ని చూసాం. దాని తర్వాత దేవుడు కావాలని యోసేపుని ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళటం జరిగింది. దేవదూతలను పంపించలేదు, అద్భుతాలు చేయలేదు. మామూలు పద్ధతిలో తనొక బానిసగా ఆయన్ని ఐగుప్తు దేశం తీసుకెళ్లారు. అది దేవుడు కాపాడటం అంటారు. ఎందుకంటే ఆ విధంగా కాపాడటం బట్టి యోసేపు తర్వాత ప్రధానమంత్రి అవటమే కాకుండా 400 సంవత్సరాలు 20 లక్షల మంది ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండటానికి ఆయన కారకుడయ్యాడు. మామూలు విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. కాబట్టి అది కనబడని దేవుని యొక్క కాపుదల అనే అంశం కింద మనం చూసాం. ఇక మూడోది దేవుని యొక్క కృప. అది కూడా ఒక ప్యాటర్న్, ఒక పద్ధతిలాగా పొరలుగా కనబడుతున్నది. ఎందుకనంటే దేవుడు ఆ విధమైనటువంటి రక్షణ కార్యాన్ని యోసేపు ద్వారా జరిగించడం అనేది మనము చూస్తూ ఉన్నాం. సరే, యోసేపుని తీసుకెళ్లారు. బహుశా ఒంటి మీద బట్టలు లేవేమో, ఎందుకనంటే అవన్నీ ఒలిచేశారు. తనకున్నటువంటి బట్టల్ని ఒలిచేశారు అనే పదం ఉపయోగించారు హీబ్రూ భాషలో. ఆయన్ని ఒక ఒంటెక్కించి పంపించేశారు. బహుశా తనకి కేవలం ఒక చెడ్డీ, అప్పట్లో చెడ్డీలు ఉండేవి కావు, లంగోటి ఉండేది. బహుశా అలాంటిది ఒకటి కట్టి పంపించేసి ఉంటారు అంతే. ఒంటి మీద ఏం బట్టలు ఉండవు. ఆయన్ని ఒంటి మీద కూర్చోబెడితే ఆ ఒంటి కొన్ని రోజుల ప్రయాణం చేస్తే వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళటం జరిగింది. ఇష్మాయిలీలు అనేది పెద్ద పదం, మిద్యానీలు అనేది చిన్న పదం. అంటే ఏంటనంటే, ఇష్మాయిలీలు అంటే భారతీయులు అని అర్థం, మిద్యానీలు అంటే తెలుగువాళ్ళు అని అర్థం. ప్రతి తెలుగువాడు కూడా భారతీయుడే కదా. కాబట్టి ఇష్మాయిలీల కింద చాలామంది ఉంటారు. తెలుగు వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, కన్నడ వాళ్ళు ఉంటారు, మలయాళం వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఒక వర్గం, ఒక గుంపు. సో మిద్యానీలు అనేది ఒక చిన్న గుంపు, ఇష్మాయిలీలు అనేది పెద్దది. సార్ వాళ్ళు కొద్దిసేపు మిద్యానీలు అన్నారు, కొద్దిసేపు ఇష్మాయిలీలు అన్నారంటే తప్పులేదు. మనం అమెరికా వెళ్ళామనుకోండి, మనల్ని 2 పదాలతో పిలవచ్చు. తెలుగువారు అని పిలిస్తే తప్పులేదు, భారతీయులు అని పిలిస్తే కూడా తప్పులేదు. అదేవిధంగా ఇక్కడ కూడా జరిగింది, వాళ్ళకి అమ్మటం జరిగింది. అయితే ఆదికాండం 50 అధ్యాయాలు మనం చూసినట్లయితే, మొదటి అధ్యాయం నుంచి దేవుని యొక్క చొరవ చాలా గంభీరంగా ఉంటుంది. దేవుడు కలుగును గాక అంటే మొదటి అధ్యాయం అంతా కూడా విశ్వమంతా కలగటం అనేది చూస్తాం. చాలా గంభీరంగా జరిగినటువంటి విషయం. తర్వాత దేవుడు అబ్రహాముని కలుసుకోవటం, ఇస్సాకుని కలుసుకోవటం, యాకోబుని కలుసుకోవటం, ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి పద్ధతిలో జరిగినాయి. అంటే చాలా హడావిడిగా జరిగినట్లు చూస్తాం. దాంట్లో దేవుని యొక్క చొరవ, ఇంటర్వెన్షన్ అనేది అద్భుతాల మధ్యన జరిగినట్లు మనం చూస్తాం. కాబట్టి మొదటి 36 అధ్యాయాల్లో ఆదికాండంలో మెనీ మిరకల్స్ ఉన్నాయి, చాలా అద్భుతాలు ఉన్నాయి. మీరు గమనించినట్లయితే 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం దాకా దెర్ ఆర్ నో మిరకల్స్, అద్భుతాలు ఏమి లేవు, మామూలుగా నడుస్తూ ఉన్నది. కానీ దేవుడు ఏ విధంగా ఆ ప్రణాళిక, తన ప్రణాళిక ప్రకారం ఆయన జరిగించుకుంటూ వస్తున్నాడో మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే, అద్భుతాలు దేవుడు చేసేదైతే దేవుడు ఆశించిన విధంగా జీవించడం అనేది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటాడు. ఒకవేళ ఆదికాండం 50 అధ్యాయాల్లో
ఎక్కువ పాఠాలు ఎక్కడ నేర్చుకుంటారండి అని నన్ను అడిగితే నేనంటాను చివరి 13 అధ్యాయాల్లో ఎక్కువ నేర్చుకుంటానండి అంటాను, 14 అధ్యాయాల్లో. ఏ అనంటే అవి మామూలుగా జరిగినటువంటి విషయాలు. ఇందులో మానవుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మానవుడు ఎదుర్కొన్నటువంటి శోధనలు, మానవుడు ఎదుర్కొన్నటువంటి శ్రమలు, మానవుడు చేసినటువంటి బలియాగం, మానవుడు క్షమించినటువంటి విధానం, ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేటువంటి విషయాలు. దాంట్లో ఒక ప్రత్యేకత కనబడుతుంది. కాబట్టి దాంట్లో మనం యోసేపు యొక్క జీవితాన్ని నుంచి నేర్చుకుంటాం. ఉదయం ఒక 3 పాయింట్స్ మీకు చెప్పాను. దాగి ఉన్నటువంటి కష్టాలు, దాగి ఉన్నటువంటి కాపుదల, దాగి ఉన్నటువంటి కృప అని. ఇప్పుడు కూడా ఈ 39-40 అధ్యాయాల్లో 3 విషయాలు నేర్పిస్తాను. ఈ 3 విషయాలు మీరు మళ్ళీ ఎప్పుడైనా చదువుకుంటే కూడా చాలా సులభతరంగా మీకు అర్థమయ్యేటువంటిదిగా. ఏంటి అని అంటే, ఇద్దరు పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ యొక్క అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించారు. ఇది మొదటిది. అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించారు. శోధన అధికారం విషయంలో వచ్చింది. అధికారం విషయంలో వచ్చినటువంటి శోధన, అధికారం విషయంలో వచ్చిన శోధన. అధికారం అనే మాటను గుర్తుపెట్టుకోండి, సరిపదు. దాంట్లో మనం వివరంగా చూస్తాం, కానీ గుర్తుంటానని చెప్తున్నాను. అధికారం, పవర్. రెండోది వాళ్ళకున్నటువంటి ఆరాటం. వాళ్ళకున్నటువంటి ఆరాటాన్ని బట్టి వచ్చినటువంటి శోధన. ఒకటి హెడ్ బట్టి వచ్చిన శోధన, రెండోది బాడీ బట్టి వచ్చినటువంటి శోధన, ఆరాటం. ఇక మూడోది అంధకారం బట్టి వచ్చినటువంటి శోధన, ఆలస్యాన్ని బట్టి వచ్చినటువంటి శోధన. ఈ 3 శోధనలు మనందరికీ ఉంటాయి. ఈ 3 శోధనల గురించి 39-40 అధ్యాయాల్లో రాయటం జరిగింది. ఈ 3 శోధనల్ని యోసేపు ఏ విధంగా ఎదుర్కోగలిగాడో దీంట్లోంచి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. నెంబర్ 2 మీకు నేర్పించాలనుకున్న మాట, ఈ 3 పాయింట్లు మనం వివరంగా చూస్తాం. 37వ అధ్యాయం పొద్దున ధ్యానం చేసాం. 37వ అధ్యాయంలో ఒక్కసారి కూడా యెహోవా అని కానీ దేవుడు అని కానీ మనకి పెద్ద కనబడదు. కానీ ఈ అధ్యాయం మొత్తంలో ప్రతి 2-3 సెంటెన్సులకు కూడా మనకి యెహోవా, దేవుడు, యెహోవా 21 సార్లు ఈ 2 అధ్యాయాల్లో మనకి యెహోవా గురించి ప్రస్తావించడం జరుగుద్ది. ఎందుకు సార్ అట్లా అంటే, 37వ అధ్యాయంలో దేవుడి పాత్ర, డైరెక్టర్ పాత్ర. 37వ అధ్యాయంలో దేవుడి పాత్ర డైరెక్టర్ పాత్ర. డైరెక్టర్ పాత్ర కాబట్టి స్క్రీన్ మీద కనబడ్డావు. డైరెక్టర్ పాత్ర కాబట్టి స్క్రీన్ మీద కనబడ్డావు. అయితే 39-40 అధ్యాయాల్లో దేవుడిది డైరెక్టర్ పాట కాదు, డిఫెన్స్ పాత్ర అయింది. డిఫెన్స్ అంటే తన బిడ్డ యుద్ధములో ఉంటే, తన బిడ్డ శోధనలో ఉంటే, తన బిడ్డ పోరాటంలో ఉంటే కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దేవుడు. కాబట్టి అది డైరెక్టర్ పాత్ర, ఇది డిఫెన్స్ పాత్ర. కాబట్టి 39-40 అధ్యాయాల్లో దేవుణ్ణి చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనము కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, శోధనల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనకి పక్కనే ఉంటాడు, దేవుడు మన దగ్గరే ఉంటాడు. ఎందుకనంటే ఆయన మనల్ని డిఫెండ్ చేసేటువంటి వాడు, ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు. కాబట్టి చాలా ప్రస్ఫుటంగా దేవుడు కనబడతాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు అగ్నిలోకి వెళ్ళకముందు దేవుడు కనబడ్డాడు, కానీ అగ్నిలోకి వెళ్ళిన తర్వాత దేవుడు కనబడతాడు. దానియేలు బయట ఉన్నప్పుడు దేవుడు కనబడ్డాడు, సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు దేవుడు కనబడతాడు. కాబట్టి మనము మన జీవితంలో కష్టాల్లోకి దిగిపోయినప్పుడు, దేవుడి కోసం నిలబడటానికి పోరాటంలో నిలబడినప్పుడు మన పక్కన ఉంటాడు. పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ మొదటి పత్రికలో చివరిలో రాస్తారు, నన్ను అందరూ వదిలేశారు, నన్ను చంపేస్తారు అని నేను అనుకున్నాను. నాకు ఆ లెటర్ కూడా వచ్చేసింది, ఇక నిన్ను రేపో ఎల్లుండో చంపేస్తారని. కానీ నాకు చాలా భయం వేసింది, ఒక విధంగా ఒంటరితనంగా అనిపించింది. అయితే నా పక్కన యేసయ్య ఉండి నన్ను ఆదరించాడు, నా పక్కన యేసయ్య ఉండి నన్ను ధైర్యపరిచాడు అని పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు. కాబట్టి మన జీవితంలో నేను ఇంకే వెళ్ళలేకపోతున్నాను ప్రభా, నా పోరాటం చాలా కఠినంగా ఉన్నది ప్రభా అని మనం ఎప్పుడైనా అనగలిగే పరిస్థితి వస్తే
ఆయన మన పక్కనే ఉండి మన వీపు తట్టి ఆయన మనల్ని ముందుకు నడిపించేవాడు. ఆ విధమైనటువంటి కంఫర్టింగ్ వర్డ్స్తో నేను ఈ 39వ అధ్యాయంలోకి నేను వెళ్తా ఉన్నాను. 9:49ది నేను ఇప్పుడు ఇచ్చేటువంటి మెసేజ్ చాలా షార్ట్ ఉంటుంది, ఎందుకంటే నాకు లైవ్ ఉన్నది కాబట్టి నేను మోస్ట్ ప్రాబ్లీ 5 to 10 ఆ ప్రాంతంలో ముగించి వెళ్ళిపోతాను. ఐ విల్ బి గోయింగ్ బిట్ ఫాస్ట్, కొంచెం వేగంగా వెళ్తాను. 39వ అధ్యాయం మొదటి వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పొతీఫరను ఒక ఐగుప్తుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చెను. ఇష్మాయేలీల యొద్ద అతనిని కొనెను. దీని గురించి పెద్ద ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకనంటే ఇది వరకు యోసేపుతో కాసేపు అనే ఒక అంశం మీద మాట్లాడాను నేను. సో దాంట్లో ఈ విషయాలు నేను చాలా మట్టుకు చెప్పాను. నేను ఇప్పుడు కంప్లీట్గా యోసేపుని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి వీలైనంత మట్టుకు ఇదివరకు చెప్పి నేను రిపీట్ చేయట్లేదు. దీంట్లో మనం ప్రాథమికంగా చూడగలిగేది ఏంటంటే, యోసేపుని బానిస మార్కెట్లో పెట్టారు, ఒంటి మీద నూలు పోగు కూడా ఉండదు. అయితే ఆయన మాత్రం ధైర్యంగా నిలబడి ఉండుంటాడు. ఆయన గతం గురించి ఆయన చింతించట్లేదు, భవిష్యత్తు గురించి ఆయనకి నిరాశ అనేది ఏమీ లేదు. ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, రాజ సంరక్షకుడు అంటే రాజుగారి సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన యోసేపుని ఏర్పరచుకున్నాడు. ఆయన వచ్చి నాకు ఇన్ని తీసుకెళ్తానరా అని అన్నారు. ఎందుకంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంట్లో ఉండాల్సింది నమ్మకమైనటువంటి వాడు. ఎందుకంటే రాజుగారి యొక్క ప్రాణం అంతా కూడా సెక్యూరిటీ ఆఫీసర్ చేతిలో ఉంటుంది. సెక్యూరిటీ ఆఫీసర్ యొక్క ప్రాణము ఆయన ఇంట్లో ఉండేటువంటి పనోడి మీద ఉంటుంది. కాబట్టి యోసేపుని నమ్మకమైన వాడుగా చూసి ఆయన్ని తీసుకెళ్ళటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దీంతోనే మనం యోసేపు గురించి ఒక చిన్న పాఠం నేర్చుకోవచ్చు. శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, తన అన్నలే తన్ని అమ్మేసినప్పుడు, మళ్ళీ వెనక్కి వెళ్తానో లేదు అనేటువంటి ఆ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండగలిగాడంటే దేవుడు తనతో ఉన్నాడనేటువంటి నమ్మకం ఉంది. మీకు ఎలా తెలుసు అంటారేమో, 2వ వచనం మనం చూద్దాం. 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక. ఇది చాలా ప్రాముఖ్యమైనది. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు అది గమనించాడు. ఒక మాటలో చెప్పాలంటే, అన్నోళ్ళు గుంట్లో తోసేసినప్పుడు, అయితే ఇష్మాయిలీలకి అమ్మేసినప్పుడు యోసేపు నిబ్బరంగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఐగుప్తు దేశంలో బానిస బజార్లో పడేసినప్పుడు బహుశా అతనికి నీరసం వచ్చేసిందేమో, నిరాశ వచ్చేసిందేమో. దేవుడు ఆ పరిస్థితుల్లో యోసేపుకు తోడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట ఉండెను. జైల్లోంచి పొతీఫర్ ఇంట్లోకి వచ్చాడు. ఆయన నెమ్మదిగా పొతీఫర్ ఇంట్లో ఆయన అభివృద్ధి చెందుతున్నట్లు మనం చూస్తాం. యెహోవా అతనికి తోడై ఉండెనని చూడండి ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో. అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూడండి. అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడై ఆయన. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకి కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తన కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకి కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. తాను ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమీ లేదో విచారించువాడు కాదు. యెహోవా తనకు తోడుగా ఉన్నాడు అన్నదాన్ని మనము 8 times 8 సార్లు ఈ చాప్టర్లోనే మనము చూస్తూ ఉన్నాం. సాతానుడు డైరెక్ట్గా యోసేపుని అటాక్ చేయడానికి ఇక్కడ పూనుకున్నాడు. కాబట్టి దేవుడు తన పక్షాన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ ప్యాసేజ్ చదివాను కదా, ఈ ప్యాసేజ్ని ఆధారం చేసుకొని మొదటి పాయింట్ నేను ఇప్పుడు చెప్తాను. మొదటి పాయింట్, ద పవర్ టెంప్టేషన్. అధికారం అనే శోధన యోసేపుకి ఎలాగా వచ్చింది, అధికారం అనేటువంటి శోధన అన్నది. యోసేపు గురించి మనము ఈ వచనాల్లో చూసినట్లయితే, 4వ వచనం అక్కడి నుంచి చూసినట్లయితే, యోసేపు బాగా అభివృద్ధి చెందాడు. ఆయన మేనేజర్ అయ్యాడు,
బిజినెస్ మేనేజర్ అయ్యాడు. ప్రస్తుత భాషలో చెప్పాలంటే పొతిఫర్ కంపెనీకి ఆయన ఎగ్జిక్యూటివ్ మేనేజర్ అయ్యాడు. లేకపోతే ఆయన CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిపోయాడు. మొత్తం అంతా కూడా యోసేపు చేతిలో పెట్టేయటం జరిగింది. హీ హ్యాజ్ అథారిటీ. ఇప్పుడు ఆయనకి అధికారం ఉంది, ఇప్పుడు ఆయనకి హోదా ఉంది. అయితే యోసేపు గారిని మనం ఈ వచనాల్లో చూసినప్పుడు, 6వ వచనం దాకా మనం చూసినప్పుడు, ఆయన ఒక బానిస, ఇప్పుడు ఆయన బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్ అయిపోయాడు. ఒకప్పుడు బానిస, ఇప్పుడు బాధ్యత కలిగినటువంటి ఆఫీసర్ అయ్యాడు. బహుశా ఈ యొక్క గ్రోత్ రావటానికి పెద్ద ఎక్కువ టైం పట్టుండదు. మేబీ 6-7 ఇయర్స్ పట్టుంటుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. యోసేపుని అమ్మినప్పుడు ఆయన 17 ఏళ్ళు, ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు 30 ఏళ్ళు. ఆయన్ని అమ్మినప్పుడు 17 ఏళ్ళు, ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు 30 ఏళ్ళు, అంటే మధ్యలో ఉన్నది 13 ఏళ్ళు. ఈ 13 ఏళ్లలో యోసేపు గారు 3 ప్రదేశాల్లో ఉన్నాడు. 3 ప్రదేశాలు. నెంబర్ 1 ఆయన బానిస మార్కెట్లో ఉన్నాడు. నెంబర్ 2 పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు. నెంబర్ 3 జైల్లో ఉన్నాడు. 3 చోట్ల. జైల్లో కనీసం 2 ఏళ్ళు దాటున్నాడు. ఎందుకనంటే జైల్లో ఉన్న వాళ్ళకి కలలకి భావం చెప్పిన తర్వాత 2 ఏళ్ళు అతను మర్చిపోయాడని ఉంది. కాబట్టి ఈ 2 ఇయర్స్ కూడా యోసేపు జైల్లోనే ఉండిపోయాడు. కాబట్టి జైల్లో రఫ్గా ఒక 3 ఇయర్స్ ఉన్నాడు అనుకుందాం. రఫ్గా 3 to 4 ఇయర్స్ ఉన్నాడు అనుకుందాం. మేబీ బానిస బజార్లో ఒక 5 నెలలు ఉన్నాడు అనుకుందాం. అయితే మిగిలిన టైం అంతా కూడా పొతిఫర్ ఇంట్లోనే ఉండటం అనేది జరిగింది. సో పొతిఫర్ ఇంట్లో రఫ్గా 8 to 9 ఇయర్స్, ఖచ్చితంగా 8 to 9 ఇయర్స్, 8 నుంచి 9 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. ఇది రఫ్గా మనం యోసేపు యొక్క లైఫ్ని మెజర్ చేయడానికి. యోసేపు గారు పొతిఫర్ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఈయన CEO పొజిషన్కి ఆయన వచ్చేసాడు. ఆ అధికారాన్ని, జాగ్రత్తవనండి, అధికారాన్ని యోసేపు ఎలా వాడాడు అనంటే ఇతరులను బ్లెస్ చేయడానికి వాడాడు, ఇతరులను ఆశీర్వదించడానికి వాడాడు. గుర్తుపెట్టుకోండి, అధికారం దేవుడు మనకిచ్చింది, సంపాదించుకున్నది కాదు. సంపాదించుకున్నదైతే నియంతగా మారుతాం, దేవుడు బాధ్యతగా వ్యవహరిస్తాం. దేవుడు నాకు ఇచ్చాడు. ఉదాహరణకి ఇప్పుడు నాకు ఈ మైక్ ఇచ్చారు. ఈ మైక్ ఇచ్చి నాకు వాక్యం చెప్పమన్నారు. ఈ వాక్యం చెప్పమన్నప్పుడు నాకు 2 గురించి ఉంటుంది. ఒకటి, నన్ను పిలిచినటువంటి సేవకులు. రెండోది, నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుడు. వీళ్ళిద్దరికీ నేను నమ్మకంగా ఉన్నట్లయితే మీకు నేను చెప్పాల్సినటువంటి వాక్యం చాలా జాగ్రత్తగా సిద్ధపడి వస్తాను. నేను మీకు చెప్పాల్సినటువంటి వాక్యం గురించి చాలా ప్రార్థనాపూరితంగా నేను వస్తాను. లేదు అని అనుకుంటే కనుక నాకు అధికారం ఉంది కదా అని కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. సమయాన్ని అనవసరంగా వెచ్చించినట్లు అవుతూ ఉంటుంది. అయితే నేను దేవుని భయము నాకున్నట్లయితే, నన్ను పిలిచిన వాళ్ళు ఒక బాధ్యతతో నన్ను పిలిచారు అనేటువంటి నమ్మకం ఉన్నప్పుడు నేను ఇప్పుడు రాజుని, అంటే ఈ మీటింగ్కి నేనే రాజుని. నేను ఎక్కడుండి ఏదైనా చెప్పేయచ్చు. తర్వాత నా దగ్గర మైక్ లాగేసుకోవచ్చు, లేదా నన్ను చొక్కా పట్టుకుని పక్కకు లాగేయచ్చు, లేదా నన్ను మళ్ళీ పిలవడం మానేయచ్చు. కానీ నేను చెప్పాల్సింది చెప్పేసుకున్నాను. ఐ కెన్ డూ దాట్. కానీ అది అధికారాన్ని దుర్వినియోగం చేయటం అంటారు. అధికారాన్ని దుర్వినియోగం చేయటం అంటే అర్థం ఏంటంటే అధికారాన్ని స్వలాభం కోసం వాడుకోవటం. అధికారాన్ని స్వలాభం కోసం వాడుకోవటం. తల్లిదండ్రులు పిల్లల మీద అధికారాన్ని స్వలాభం కోసం వాడుకునే వాళ్ళు ఉంటారు. స్వలాభం కోసం వాళ్ళు అరిచే విధానం, వాళ్ళు మాట్లాడే విధానం, పిల్లలతో వ్యవహరించేటువంటి విధానం అధికారాన్ని దుర్వినియోగం చేయటం అని అంటారు. లెక్చరర్లు అట్లా చేస్తారు, ఆఫీసర్లు అట్లా చేస్తారు, పెద్దరికంలో ఉన్నవాళ్ళు అట్లా చేస్తారు. మరి మీరు ఏదో స్థాయిలో అధికారం మీకు ఇవ్వబడింది. అది కుటుంబ విషయంలో కావచ్చు, వృత్తిరీత్యా కావచ్చు, పరిచర్య రీత్యా అయి ఉండొచ్చు. యూ హ్యావ్ బీన్ గివెన్ అథారిటీ బై గాడ్. అయితే యోసేపు దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని దేవుడికి మహిమకరంగా వాడటానికి ఇష్టపడ్డాడు. దేవుడికి మహిమకరంగా వాడటం అంటే ఏంటి అని అంటారేమో. బైబిల్ లేనటువంటి దినాలలో, చర్చి లేనటువంటి దినాలలో
దేవుడంటే ఏంటో తెలియనటువంటి లోకంలో ఆయన జీవించినటువంటి విధానము ఆ యొక్క అన్య దేవతలను కొలిసేటువంటి ఆ ఆఫీసర్కి, అన్య దేవతలను కొలిసేటువంటి ఆ పొతీఫర్కి ఏమి ఆలోచన వచ్చిందంటే, అయ్యా నీకు దేవుడు తోడుగా ఉన్నాడు, నీకు యెహోవా తోడుగా ఉన్నాడు, నీకు మీ దేవుడు తోడుగా ఉన్నాడు, ఆ మాట ఆయన చెప్పగలిగాడు. హీ వాజ్ ఏబుల్ టు డిక్లేర్, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. నేనేమంటానంటే, నువ్వు ఎవరి మధ్యనైతే జీవిస్తున్నావో, ఎవరి మధ్యనైతే వృత్తిని కలిగి ఉన్నావో, ఎవరి మధ్యనైతే నీ యొక్క వ్యవహారాలు నడుపుతున్నారో, నీ జీవితాన్ని చూసి, నీ ప్రవర్తన చూసి, నీ మాట వ్యవహారాలు చూసి, క్యాన్ దే డిక్లేర్ దట్ యూ బిలాంగ్ టు ద లివింగ్ గాడ్, జీవము కలిగినటువంటి దేవుడిని కొలిచేటువంటి బిడ్డవు అని నీ గురించి ఒక మాట చెప్పగలరా? క్యాన్ దే సే ఇట్? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యోసేపు గురించి నాకు ఎందుకు అంత గట్టిగా చెప్పాలనిపిస్తుంది అంటే, యోసేపు ఇక్కడ కూర్చునేటువంటి పాస్టర్ గారు కాదు, యోసేపు ఇక్కడ కూర్చునేటువంటి బిషప్పులు కాదు, యోసేపు ఇవాంజలిస్ట్ కాదు, యోసేపు మిషనరీ కాదు, యోసేపు ఉద్యోగం చేసుకునేటువంటి వాడు. హీ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఆయన ఉద్యోగం చేసుకునేవాడు, ఒక ఉద్యోగస్తుడు. మీరు ఒకవేళ ఆయన ఫుల్ టైమర్ అనుకుంటున్నారేమో, కాదు, ఆయన ఒక ఉద్యోగస్తుడు. ఆ ఉద్యోగస్తుడు తాను ఉద్యోగం చేసుకుంటుంటే, తన వృత్తిని నిర్వర్తిస్తుంటే, తనకిచ్చినటువంటి అధికారాన్ని జాగ్రత్తగా ఆయన కాపాడుకుంటూ పనిచేస్తూ ఉంటే, తన యజమానుడు ఏమన్నాడు తెలుసా? నీకు దేవుడు తోడున్నాడు అని అన్నాడు. వెన్ యూ వర్క్ విదిన్ ది అథారిటీ, అధికారం కింద పనిచేస్తూ, వెన్ యూ వర్క్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ అదర్స్, ఇతరుల యొక్క ఆశీర్వాదం కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగుద్ది. అదే కదా యేసుప్రభు వారు చెప్పింది, పరలోకంలో ఉన్నటువంటి నీ తండ్రిని, నా తండ్రిని, మన తండ్రిని కనపరచినట్లు నీ క్రియలు కనబడని. లెట్ యువర్ వర్క్స్ బి సీన్. ఇది యోసేపు తనకిచ్చినటువంటి అధికారాన్ని వాడటం అంటే. ఇప్పుడు 6వ వచనం సెకండ్ భాగం నుంచి చదువుతున్నాను. యోసేపు రూపవంతుడును సుందరుడనై ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యపైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయెను. నేను కావాలని ఇది చదివి వినిపించాను. ఎందుకు ఇది చదివి వినిపించానంటే, ఈమె బాస్ గారి భార్య, ఆమెకు కూడా అధికారం ఉంది. యోసేపు తనకున్నటువంటి అధికారం ఇతరులను ఆశీర్వదించడానికి వాడితే, ఈమె తన అధికారం తన కోరికలు తీర్చుకోవడానికి వాడుతుంది. మనము 7వ వచనంలోను 9వ వచనంలోను సైనించమని చెప్పాను అని ఉందే, అది తెలుగులోకి తర్జుమా వచ్చినప్పుడు కమ్ స్లీప్ విత్ మీ అని ఇంగ్లీష్లో ఉపయోగించినప్పుడు చాలా డీసెంట్గా అనిపిస్తుంది. అది చాలా దాని లూర్ అంటే ప్రేమగా లయగా అతన్ని ఆహ్వానించినట్లు ఉంటుంది. కానీ హిబ్రూ భాషలో ఈ భాగాన్ని చదివినట్లయితే, హిబ్రూ భాషలో మనకున్నటువంటి తనతో సైనించమని చెప్పెను అన్నదాన్ని 2 హిబ్రూ పదాలు ఉపయోగించారు. ఆ 2 హిబ్రూ పదాలు ఎగ్జాక్ట్గా తెలుగులోకి తర్జుమా చేస్తే సెక్స్ విత్ మీ అని అన్నదంతే. అంటే ఇప్పటికిప్పుడు పడుకో, నాతో సెక్స్ చేయి. అది అధికారం, ఆర్డర్. అది ఎలా ఉంటుంది? రాయ్ కూర్చో, రాయ్ లేచి నుంచో, ఇట్రా బడిగలు. ఎంత అధికారమైనటువంటి పదము.
ఇంకా అంతకంటే అది నడవై, అది ఎంత అధికారమైనటువంటి పదమో సెక్స్ అయినదో అలాగన్నది, అలాంటి పదం ఉపయోగించింది. షీ వాజ్ యూజింగ్ ద అథారిటీ షీ హ్యాస్, తనకున్నటువంటి అధికారాన్ని తన కోరికలు తీర్చడానికి అడుగుతోన్నది. షీ వాజ్ ఆస్కింగ్. అయితే అలాంటి పరిస్థితుల్లో యోసేపు ఒక పని చేసేవాడు ఆమె దగ్గర, ఒక ఎంప్లాయీ ఆమె దగ్గర. ఆమె అడుగుంది ఈ విధంగా. మనము 2 కోణాల్లో చూడాలి. అగ్రీ అయితే ఏమవుతుంది, డిజగ్రీ అయితే ఏమవుతుంది. యోసేపు ఇవన్నీ కూడా యోచించగలిగాడు, ఇవన్నీ కూడా ఆయన ఆలోచించగలిగాడు. అయితే యోసేపు ఆయన బిజినెస్ మ్యాన్. మనలో చాలామంది మన ఆఫీసులో పదజాలాలు వేరుగా ఉంటాయి, చర్చిలోకి వస్తే పదజాలాలు వేరుగా ఉంటాయి. ఆఫీసులో మన యొక్క భాష, ఆఫీసులో మన వ్యవహారాలు వేరుగా ఉంటే, ఇక్కడికి వస్తే వేరుగా ఉంటాయి. నేను అనుకుంటాను యోసేపుకి అలా తారతమ్యం లేదు. ఎవ్రీవేర్ హీస్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన దేవునికి సముఖమందు జీవించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యోసేపుని చూస్తే నాకు ఎవరు గుర్తొస్తున్నారంటే, ఇప్పుడు ట్రంప్ గారు గెలిచిన తర్వాత అమెరికాలో ట్రంప్ గెలిచిన తర్వాత ఒక వ్యక్తిని ఆల్మోస్ట్ తన సమానంగా అమెరికన్ ప్రభుత్వంలో స్థానం కల్పించాడు. తనకి సమానంగా ఆల్మోస్ట్ ట్రంప్ తర్వాత ఇంకెవరు అంటే చాలామంది పేర్లు చెప్తారేమో కానీ ట్రంప్ గారు ఈయన పేరు ఉపయోగించి ఈయన నాతో సమానంగా ఉంటాడు అన్నట్లు చెప్పాడు. ఆయన పేరు ఎలాన్ మస్క్. ఆయనకు అంత అధికారం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడనంటే ఎలాన్ మస్క్కు ఉన్నటువంటి ఆలోచనలు, ఎలాన్ మస్క్కు ఉన్నటువంటి డబ్బు, ఎలాన్ మస్క్ చేసేటువంటి ప్రయోగాలు మానవ ఊహలకు అందనవి. మనిషిని మార్స్ మీదకి తీసుకెళ్ళి పెడతానన్నాడు. ఆడవాళ్ళు 9.5 నెలలు గర్భము ధరించి కష్టపడతాం, కష్టం కాబట్టి నేను ఒక యంత్రాన్ని చేసి పెడతాను. ఆ యంత్రంలో మీరు ఒక బాబు, మీ ఇద్దరు భార్యాభర్తలు కలిసిన తర్వాత మీ బాబు పాప జైగోట్గా ఉన్నప్పుడు దాంట్లో పెడితే 9.5 నెలలు అది పెంచుద్ది. 9.5 నెలల తర్వాత నీకు బాబునిస్తుంది. నీ బాబే, నీ పాపే ఇది ఇస్తుంది. నేను తయారు చేస్తున్నా దాన్ని యంత్రం అన్నాడు. ఇలాంటి ప్రయోగాలు చాలా చేస్తున్నాడు. లాస్ ఏంజల్స్ అనేది ఒక పట్టణం, లాస్ వెగాస్ అనేది ఒక పట్టణం. ఆ 2 పట్టణాల మధ్యన ఒకవేళ రోడ్డు మీద ప్రయాణం చేస్తే 4 గంటలు పట్టుద్ది. 4 గంటలు చాలా బిజీగా ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అందుకనే కొన్నిసార్లు 5, 6, 7 గంటలు కూడా పట్టుద్ది. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా, నేను ఈ పట్టణం నుంచి ఆ పట్టణానికి ఒక స్వరంగం తవ్వేస్తాను అని మొదలుపెట్టాడు ఆయన. ఈ స్వరంగం పూర్తయితే 30 నిమిషాల్లో ఆ పట్టణానికి వెళ్ళిపోతారు అన్నాడు. ఫ్లైట్ కంటే స్పీడ్గా వెళ్ళిపోతారు మీరు, ఫ్లైట్ కంటే స్పీడ్గా. ఆయన మాట్లాడే మాటలు ప్రజలు ఇది సాధ్యమా అనిపిస్తుంది, సాధ్యం చేసి చూపించాడు. హీఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. యోసేపు అలాంటోడు. హీఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అయితే ఈ పొతిఫర్ ఉన్నదే, ఆమె మాత్రం ఆయనను వలలో వేసుకొని తన అధికారాన్ని ఉపయోగించి పడేద్దాం అనుకుంది. ఇద్దరు కూడా అధికారాన్ని ఉపయోగించారు. ఈ అధికారపు శోధనలో యోసేపు చిక్కుకోలేదు. మనలో కొంతమంది అధికారపు శోధనలో పడిపోయి పాపం చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, కుర్చీ ఎప్పుడు బుర్రలో కూర్చోకూడదు. ఎప్పుడు కూడా అధికారం ఇక్కడ తీసుకెళ్ళకూడదు. నువ్వు ఆ మీటింగ్లో మాట్లాడావు, బాగా మాట్లాడావు, 10 మంది మెచ్చుకున్నారు, అది ఇక్కడికి ఎక్కకూడదు. ఓ చోట వాక్యం చెప్పావు, అనేక మంది స్పందించారు, ఇక్కడికి ఎక్కకూడదు. ఏదైనా ఇక్కడికి ఎక్కిందంటే అవుట్. యోసేపుకి అలాగా ఎక్కలేదు. ఇది మొదటి శోధన, అధికారం. ఇక రెండో శోధన. ఈ రెండో శోధన మనకి 7వ వచనం నుంచి కనబడుతుంది. ఆల్రెడీ నేను చదివేసిందే. చాలా గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, అంటే చాలా వివరించారు అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది అంటే స్టెప్ బై స్టెప్ చెప్పారు. ఆ బట్ట పట్టుకోవటం, చేతిలో పట్టుకోవటం, లేకపోతే ఆ అమ్మాయి నుంచి అతను పారిపోవటం, ప్రతి స్టెప్ని వర్ణించడానికి ప్రయత్నం చేశారు. ఇది ఆరాటం. అధికారంతో పనవలేదు, ఆరాటాన్ని ఉపయోగించింది ఆ అమ్మాయి. అధికారంతో పనిలేదు, దా నాతో పడుకో అని అన్నది.
వాడు పడుకోవడానికి రాలేదు. కాబట్టి ఆరాటం, సెక్షువల్ టెంప్టేషన్ అనేది చాలామంది 39వ అధ్యాయాన్ని సెక్షువల్ టెంప్టేషన్, లైంగికమైనటువంటి శోధనని హైలైట్ చేయడానికి పెడతారు. కానీ నేను ఈ కోణంలో ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు యోసేపుకు వచ్చినటువంటి పెద్ద శోధన లైంగిక శోధన కాదు, అధికారపు శోధన. ఎప్పుడైతే ఇక్కడున్న దాన్ని హ్యాండిల్ చేశాడో, మైండ్లో దాన్ని కంట్రోల్ చేశాడో, బాడీలో కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఎప్పుడైతే మైండ్లో ఒక డెసిషన్, ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడో, బాడీని దానికి అనుగుణంగా ఆయన నడుపుకోవటం పెద్ద కష్టం అనిపించలేదు. అయితే ఆయన ఎలా ఎదుర్కోగలిగాడు అన్న దాన్ని మనం చూద్దాం. ఆయన వివరించినటువంటి పద్ధతి మనం చూద్దాం. నా యజమానుడు తనకు కలిగినదంతయు నాకు అప్పగించను కదా, నా వశమున తన ఇంట్లో ఏమున్నదో అతడు ఎరుగడు, ఈ ఇంట్లో నాకంటే పైనవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమానిని భార్యతో అనెను. యోసేపు సెల్ఫ్ కంట్రోల్ అన్నదాన్ని ఉపయోగించలేదు. యోసేపు సెల్ఫ్ కంట్రోల్ అన్నదాన్ని ఉపయోగించలేదు. మళ్ళీ చెప్తున్నాను, యోసేపు అని ఏమి తానేమో కాపాడుకోలేదు. నో, లేదు, అది చేయలా. యోసేపు తనకున్నటువంటి ఆరాటాన్ని దేవుడికి అప్పచెప్పాడు. దేవుణ్ణి ఆ సన్నివేశంలో తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. దేవుడు ఇక్కడున్నాడు. ద మూమెంట్ హీ ఫౌండ్ గాడ్ దేర్, దేవుడు ఇక్కడున్నాడు అన్నప్పుడు తనకి ఆరాటం ఏమి లేదు, అదంతా కంట్రోల్ అయిపోయింది. ఇది గాడ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ కాదు. ఇది దేవుడు తన్ని నియంత్రించాడు, సెల్ఫ్ కంట్రోల్ కాదు. చాలామంది ఏమనుకుంటారు, సార్ నేను చాలాసార్లు నిగ్రహిస్తాను, చాలాసార్లు ఆపుకుంటాను, నేను ఆపుకోలేకపోతున్నాను. సార్ నువ్వు ఆపుకోగలిగితే దేవుడు ఎందుకు నీకు? మీలో చాలామందికి సమస్య ఉంది. మీలో కొంతమంది పాన్ ఎడిక్ట్స్ ఉన్నారు, మీలో కొంతమంది బ్లూ ఫిల్మ్స్ చూసేవాళ్ళు ఉన్నారు, మీలో కొంతమంది హస్తప్రయోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మీలో కొంతమంది వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, మీలో కొంతమంది జోదం చేసేవాళ్ళు ఉన్నారు, మీలో కొంతమందికి సెటప్ ఉన్నాయి. సెకండ్, మీ అంతా మీరు నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అబద్ధం. యోసేపు చేసింది, నాకున్నటువంటి దివ్యమైన శక్తితో, అధికారంతో నా శరీరాన్ని నేను కంట్రోల్లో పెట్టుకుంటాను అని అన్నా. హీ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ సెల్ఫ్ కంట్రోల్, హీ బిలీవ్డ్ ఇన్ గాడ్ కంట్రోల్. తన్ను తాను నమ్మలా. హీ డిడ్ నాట్ బిలీవ్ హిమ్సెల్ఫ్. మీకు విషయం తెలుసా, ఈ ప్రపంచంలో అతి ఘోరంగా నిన్ను విఫలంలో చేసేది ఎవరు తెలుసా? నిన్ను నువ్వే వాడగొట్టుకుంటావు. చాలాసార్లు నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు చెయ్యు, ఏదైతే చేయకూడదు అనుకుంటావు చేస్తావు, ఏదైతే ఆపుదాం అనుకున్నావు ఆపవు, ఏదైతే మొదలు పెడతావు అనుకున్నావు మొదలు పెట్టలేవు. యూ డిసీవ్ యువర్ సెల్ఫ్. సినిమా యాక్టర్లు ఉపయోగించే డైలాగ్, నన్ను నేను నమ్మాను అందుకే ఈ స్థాయికి వచ్చాను. ఈ సినిమా హీరోలు హీరోయిన్లు ఉపయోగించే డైలాగ్. కానీ నిజ జీవితంలో ఉపయోగించే డైలాగ్ అంటే తెలుసా? ఐ నీడ్ సంబడి హూ ఇస్ అవుట్ సైడ్ మీ, హూ ఇస్ బిగ్గర్ దెన్ మీ. నా బయట ఉండి నాకంటే శక్తివంతులు ఎవరిని ఉంటే నన్ను కాపాడగలుగుతారు. కాబట్టి యోసేపు హీ బిలీవ్డ్ ఇన్ గాడ్. ఈ రాత్రి నేను మీతో చెప్పదలుచుకుంది అదే, బిలీవ్ ఇన్ గాడ్, ఆస్క్ గాడ్ టు కంట్రోల్. నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ని. నా మిత్రుడు కూడా అదే చెప్పాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిష్కారాన్ని కోరొద్దు, నీ అంతటి నువ్వు కష్టపడి ఆపుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, సస్తావు నువ్వు. వాట్ ఐ డిడ్ వాజ్ దిస్, దేవుడితో, ప్రభా ఇదిగో నేను డ్రగ్స్కి బానిసని, నువ్వే నన్ను తప్పించాలి, నువ్వే నన్ను ఆపాలి. ఐ కెనాట్ డూ ఇట్ మై సెల్ఫ్. నన్ను నేను చేసుకోలే. నేనేమంటాను తెలుసా, మీలో ఒకవేళ సిగరెట్ తాగేవాడని, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సిగరెట్ తాగేవాడని అనుకోండి, సిగరెట్ నువ్వు పడేసి ఏసే దగ్గరకు వస్తే జరిగే విషయం అని తెలుసా? మేబీ 5-6 రోజుల తర్వాత అదే సిగరెట్ని ఎత్తుక్కొని మళ్ళీ తాగుతావేమో. 5-6 రోజుల తర్వాత అదే సిగరెట్ ఎత్తుక్కొని మళ్ళీ తాగుతావేమో. ఎందుకంటే నువ్వు పడేసింది అక్కడ నీకు తెలుసు కాబట్టి. అయితే సిగరెట్తో వేసే దగ్గరకు వచ్చేసి, అదేంటి సార్ అలా అన్నారు, నేను చెప్తున్న మాట ఇదే, సిగరెట్తో వేసే దగ్గరకు వచ్చేసి, ప్రభా ఇదిగో ఈ సిగరెట్తో నాకు ప్రాబ్లం అని సిగరెట్ ఏసైకి ఇస్తే, ఏంటి సార్ అంత ఘోరంగా మాడుతున్నాను? సిగరెట్ ఏసైకి ఇస్తే ఏసై చేసే పని అని తెలుసా?
తూర్పుకి పడమర ఎంత దూరమో నీకును నీ పాపమునకు, సిగరెట్ అనే పాపం అవ్వచ్చు, వ్యభిచారం అనే పాపం అవ్వచ్చు, జూదం అనే పాపం అవ్వచ్చు, పోర్నోగ్రఫీ అనే పాపం అవ్వచ్చు, నీకును నీ పాపానికి తూర్పుకి పడమరెంత దూరమో అంత దూరం నేను ఇసురుతా. దేవుడు ఇసిరితే దాన్ని ఎతిక్కి తెచ్చుకోలేము ఇంకా మనం. కానీ మనం ఇసిరితే వెళ్ళి తెచ్చుకుంటాం మళ్ళీ. యోసేపు అది చేసింది. హీ వాజ్ సీకింగ్ గాడ్. ప్రభా నువ్వు నాకు హెల్ప్ చేయి అని అడిగింది. అయితే నాకు యోసేపు, ఆదాము, అవ్వ ఇద్దరు ఒకేలాగా అనిపిస్తున్నారు. ఎలాగో చెప్తాను. ఆదాము అవ్వల దగ్గరికి సాతానుడు వస్తే ఆదాము అవ్వలు ఉపయోగించిన డైలాగ్ అంటే అవ్వ అన్నదిలండి, తర్వాత ఆదాము కూడా దానికి ఉపయోగించాడు. ఏమంటాడు తెలుసు, ఈ తోటలో ఉన్న అన్ని పండ్లు తినొచ్చు, ఈ పండు తినకూడదు. ఇది అవ్వ డైలాగ్. ఇప్పుడు యోసేపు గారి డైలాగ్, ఈ ఇంటి అంతటి మీద నాకు అధికారం ఉంది, నీ ఒక్కదాని మీద లేదు. నీకు తేడా వస్తుందా? ఎంత క్లారిటీ ఉంచండి. నేను అన్నిటి మీద అధికారం చెలాయించగలుగుతాను, నీ మీద లేదు. అవ్వ ఆ పండు తింటే నేను చస్తాను, నీ జోలికి వస్తే నా బతికైపోద్ది. అవ్వ ఆ మాట చెప్పి పండు తినింది, చచ్చింది. యోసేపు ఆ మాట చెప్పి ఆ పండు జోలికి వెళ్ళలేదు, బతికేశాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఆ రోజు ఏదైనా తోటలో ఏం జరిగిందో 39వ అధ్యాయంలో ఫొతీఫర్ ఇంట్లో కూడా జరిగింది అదే. సేమ్ డైలాగ్, సేమ్ అదే డైలాగ్ ఆయన ఉపయోగించడం జరిగింది. అయితే చివరిలో ఉపయోగించినటువంటి మాట ఏంటంటే పారిపోయను, హీ ర్యాన్ అవే, పారిపోయను అనేటువంటి మాట చివరిలో 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. ఈ బయటకు పారిపోయాను అనేది ఒక స్టోరీలో మన ముందు పెట్టారు, ఒక నెరేషన్లో మన ముందు పెట్టారు. దీన్నే పౌలు భక్తుడు ఒక టీచింగ్లో పెట్టాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఐ వాంట్ టు రీడ్ దిస్. ఎందుకు భర్త కాకుండా వేరే భర్తతో, వేరే అబ్బాయితో పడుకుంటే ఏమవుతుంది? భార్య కాకుండా వేరే అమ్మాయితో పడుకుంటే ఏమవుతుంది? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. వై ఐ షుడ్ నాట్, ఎందుకు నేను ఆ పని చేయకూడదు చాలా చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? నీకు ఇష్టం ఉంది పడుకున్నావో లేదో, నీకు ఇష్టం లేకుండా పడుకున్నావో లేదో, డబ్బులకు పడుకున్నావేమో, లేకపోతే మోహానికి పడిపోయి పడుకున్నావేమో, కోరికకు దాహానికి బానిసే పడుకున్నావేమో, శారీరకంగా ఆ విధంగా కలిసినప్పుడు దేవుడు ఉపయోగించినటువంటి కెమిస్ట్రీ ఏంటి తెలుసా? ఆ విధంగా మీరు కలిస్తే మీరు ఒకటవలేదా? చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకేమన్నాడు ఆయన? వారిద్దరూ ఏక శరీరమై ఉందిరని మోషే చెప్పుచున్నాడు కదా. అది ఎక్కడుంది? అది ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరము అగుదురు. సెక్షువల్ ఇంటర్కోర్స్, లైంగిక చర్య అనేది దేవుడు ఉపయోగించినటువంటి ఒక పద్ధతి టు మేక్ దమ్ వన్, ఒకటి చేయటానికి. కాబట్టి అది పవిత్రమైనది. అందుకే వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది, పెండ్లి పాన్పు నిష్కలంకమైంది. ఆ పవిత్రమైన దాన్ని 4 గోడల మధ్యన పవిత్ర బంధములో, పవిత్రమైన పడక మీద, పవిత్రమైనటువంటి పద్ధతిలో దాన్ని అనుభవించినప్పుడు యు వర్షిప్ గాడ్. దేవుని ఆరాధిస్తాం. ఒక విధంగా చెప్పాలంటే భార్యాభర్తలు పవిత్రమైనటువంటి ఆ అన్యోన్య బంధములో దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్. యూ కెన్ సే ప్రైజ్ ద లార్డ్. ఆ అనుభూతి ఇంకెక్క దేంట్లో కూడా రాదు. నోవేర్ ఎల్స్. ఇట్ ఈస్ సో గ్రేట్. దాన్ని తీసుకెళ్ళి పరాయి మొగాడుతో, పరాయి స్త్రీతో నువ్వు ఆనందించాలనుకోవటం అంతకంటే నీచి నికృష్టమైంది లేదిగా. There is no wicked thing than that. ఇంకేమన్నాడు చూడండి 17వ వచనం. అటువలే
ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. పౌలు భక్తుడు పారిపోండి అని చెప్పాడు. పౌలు భక్తుడు బోధ యోసేపుకి తెలీదు, ఆయన పారిపోయాడు. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, శోధన ఇలాంటి విషయాల్లో వచ్చినప్పుడు డోంట్ ఫైట్. మళ్ళీ చెప్తున్నాను, శోధన ఇలాంటిది వచ్చినప్పుడు డోంట్ ఫైట్, పోరాడొద్దు. మరి ఏం చేయాలి సార్? పారిపోవాలి. నువ్వేమన్నా ప్రభాస్ అనుకుంటున్నావా? నీ వెనకాల ఓ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉంటాడు అనుకున్నావా? ఓ సింహం వస్తే కానీ ఏ అని అంటానికి? వ్యభిచారము సింహం లాంటిదే, మింగి పడేస్తుంది నిన్నంతే. ఇట్ విల్ జస్ట్ స్వాలో యూ. కాబట్టి దాన్ని ఎదిరించొద్దు, దాంతో పోరాటం పెట్టుకోవద్దు, దాంతో వాదన పెట్టుకోవద్దు, దాంతో దాగుచ్చులాడొద్దు, దాంతో డిస్కషన్ వద్దు. డిస్కషన్ అంటే వెళ్ళిపో అక్కడి నుంచి, గడవే. ఎంత క్లియర్గా మనకు ఒక స్టోరీలో కనబడుతుంది, ఒక టీచింగ్లో కనబడుతుంది. గో అవే, దట్స్ ఆల్. గో అవే. అగస్టిన్ అంట ఒకరోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఓ ముసలావిడ వచ్చిందంటే ఇంట్లోకి, అయ్యా కొంచెం ప్రార్థన చేసుకుందామని. ఆయన పరిగెట్టుకుంటూ పారిపోయాడంట బయటికి. ముసలావిడ వస్తే కూడా ఐ డోంట్ వాంట్ టు గివ్ ఛాన్స్ అని అంటాడు ఆయన. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఛాన్స్. మై ఫ్రెండ్స్, వాళ్ళు అంత జాగ్రత్తగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. 18వ వచనం చూడండి. ఐ వాంట్ యూ టు సీ దిస్, ఐ వాంట్ యూ టు రీడ్ దిస్, ఐ వాంట్ టు సీ దిస్ ఈస్ ఇన్ ద బైబిల్. ఏంటి తెలుసా? మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. నీకు అర్థమవుతుందా? మిగిలిన పాపాలకి జారత్వానికి, మిగిలిన పాపాలకి వ్యభిచారానికి, మిగిలిన పాపానికి భర్త కాకుండా భార్య కాకుండా పరాయి వాళ్ళతో కాస్త అనుభూతిని పొందాలి అనుకునేటువంటి పాపాన్ని దేవుడు ఏ విధంగా చెప్తున్నాడంటే, దట్ ఈస్ ద సిన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. ఈ శరీరాన్ని దేవుడు దేంతో పోల్చాడు తెలుసా? పరిశుద్ధాత్మనికి ఆలయం. దీన్ని ఎవడైనా కెలికితే, దీన్ని ఎవడైనా పాడు చేస్తే, దీన్ని ఎవడైనా మురికి చేయాలనుకుంటే వాణ్ణి నాశనం చేస్తా. ఇది దేవుడు అన్నటువంటి తర్వాత మాటలు, ఇది నా మాటలు కాదు. దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్, దిస్ ఇస్ వాట్ గాడ్ సెడ్. దిస్ ఇస్ వాట్ గాడ్ సెడ్. మై ఫ్రెండ్స్, యోసేపు ఆ సీరియస్నెస్ అతను గమనించి ఇంట్లోంచి ఆయన పారిపోయాడు. యోసేపు ఇక్కడ అడల్టరీ గురించి మాట్లాడట్లేదు, నీతో పడుకుంటే అది వ్యభిచారం అవుతుంది అలా ఇలా అంటలేదు. హీ వాజ్ యూజింగ్ ద వర్డ్ ట్రస్ట్. మా అయ్యగారు నన్ను నమ్మి నాకు ఇవన్నీ ఇచ్చాడు, మా అయ్యగారు నమ్మి ఇవన్నీ ఇచ్చాడు, ఇది దాటి వెళ్ళొద్దన్నాడు ఆయన. హౌ కెన్ ఐ బ్రీచ్ ద ట్రస్ట్ ఆఫ్ మై బాస్? హౌ కెన్ ఐ బ్రీచ్ ద ట్రస్ట్? దేవుడు నాకు ఇచ్చాడు. నాకు సెక్షువాలిటీ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. పచ్చి భాషలో చెప్పాలంటే నాకు ఒక అమ్మాయితో పడుకోవాలనే కోరిక ఎవరిచ్చారు? గాడ్. దేవుడిచ్చినటువంటి ఆ కోరికను నా సొంతానికి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడికి పిచ్చ కోపం వస్తుంది. నాకు చాలా చెడ్డగా ఉండేటువంటి దినాలలో చేసేటువంటి దరిద్రమైన పని ఏంటో మీకు చెప్తాను. చాలా ఈజీగా ఉంటుంది, ఇది మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. మా అమ్మ నాకు రూపాయి ఇచ్చేది కానుకేయమని. ఏం చేసేవాడిని తెలుసా? షాప్కి వెళ్ళి దాన్ని ₹10 పెట్టి కొనుక్కొని ₹10 కానుకేసేవాడిని. ఎవరికీ తెలియదు నేను ఎంత కానుకేస్తున్నాను, ఎవరికీ తెలియదు. దేవుడి కోసం మా అమ్మ నాకు ఇస్తే దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని ₹10 పెట్టి కొనుక్కొని నేను ₹10 కానుకేశాను. ఒకవేళ ఆ ₹10 కానుకేసి, ప్రభువా ఇదిగో నీకు ఈ కానుకేస్తున్నాను అన్నప్పుడు, ఒకవేళ యేసయ్య అక్కడి నుంచో మాట్లాడాల్సి వస్తే వాట్ వుడ్ హీ స్పీక్? ఒక ₹10 గురించి అంత ఫీల్ అయితే, అతి పవిత్రమైనటువంటి సెక్షువాలిటీని ఎవరితో గడిపో వచ్చి నేను నా భార్యతో పడుకోవడానికి ప్రయత్నం చేస్తే హౌ ఇట్ విల్ బి?
ఐ కెనాట్ బ్రీచ్ దట్ ట్రస్ట్. యోసేపు అంటున్నాడు, ఐ కెనాట్ డూ దట్. అయితే మీరు అనొచ్చు, సార్ నాకు లైంగిక కోరిక ఎక్కువ ఉన్నది, నేను భార్యకు దూరంగా ఉండాల్సి వస్తుంది, భర్తకు దూరంగా ఉండాల్సి వస్తుంది అని అంటే, ఐ వాంట్ టు షో యూ దిస్ వర్స్. అర్థమైందా? దేవుడిచ్చిన భార్యను, దేవుడిచ్చిన భర్తను, దేవుడిచ్చినటువంటి లైంగికతను, దేవుడిచ్చినటువంటి ఆ ప్రేమ బంధాన్ని నువ్వు ప్రేమించే వ్యక్తివైతే ఏం చేస్తావో మీకు బైబిల్లోంచి ఒక వచనం చూపిస్తాను. మీరు ఓపెన్ చేసి చూడండి. ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండం, ఇది ఊహించరు మీరు ఈ వచనాన్ని, ఆ కోణంలో మీరు ఊహించరు, అందుకే మీకు కావాలని చెప్తున్నాను. ఆదికాండం 29వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. 20వ వచనం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన, లుక్ ఎట్ దోస్ వర్డ్స్, ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. కెన్ యూ అండర్స్టాండ్? అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒక పక్కన కోరిక, ఇంకో పక్కన ప్రేమ. ఏది శక్తివంతమైంది? ఏది శక్తివంతమైంది చెప్పండి సార్. నీకు ప్రేమ నిజమైందైతే, ప్రేమ శక్తివంతమైతే, ఈ కోరిక ప్రేమ కింద నలిగిపోద్ది. 7 సంవత్సరాలు కష్టపడమంటే కష్టపడ్డాడు, 7 రోజుల్లాగా అయిపోయిందంట. మళ్ళీ 7 సంవత్సరాలు కష్టపడమంటే, ప్రేమించిన భార్య కోసం జీవితాంతం బానిసగా ఉండమంటే ఉంటానంటున్నాడు జాకబ్. అది ఎందుకో తర్వాత విషయం. ఐ వాంట్ టు సీ ద లవ్, ద ఇంటెన్సిటీ ఆఫ్ లవ్. ప్రేమ యొక్క ఆ లోతు. నేను యాకోబులో ఎవరిని చూడదలుచుకుంటున్నాను తెలుసా? యేసు ప్రభుని. యేసు ప్రభు మొహం మీద ఉమ్మేస్తే, యేసు ప్రభు బట్టలోడు పెక్కి ఆయన్ని కొర్రలతో కొడతా ఉంటే, యేసు ప్రభుని సిలువు మోసుకెళ్ళి కింద పడిపోతున్నప్పుడు కాలుతో తంతా ఉంటే, యేసు ప్రభు చేతులకి మేకులు కొడతా ఉంటే, నా దేవా నా దేవా అని అరిచినప్పుడు తండ్రి తల తిప్పుకుంటే, ఒకవేళ ఏసై దగ్గరికి వచ్చి, ఏసయ్య ఇది ఎందుకు చేస్తున్నావంటే, ఆయన అనే మాట అని తెలుసా? నా రాహేలు కోసం ఇది చేస్తాను నేనని. నా రాహేలు ఎవరు ప్రభా? నువ్వేరా నా రాహేలు. యు ఆర్ మై రేచల్. యు ఆర్ మై రేచల్. నీకోసం నేనేమన్నా చేస్తాను. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఒకసారి జర్మనీలో 2వ ప్రపంచ యుద్ధం టైంలో జరిగింది అది. వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. అతను వార్లోకి వెళ్ళాడు. గవర్నమెంట్ 20 ఏళ్ళు దాటిన ప్రతి వాడు కూడా వార్లోకి రమ్మంటే వెళ్ళిపోయాడు పాపం. అక్కడి నుంచి ఆయన ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఉత్తరం రాశాడు, అమ్మా నన్ను మర్చిపోయాక, నేను యుద్ధంలో ఫ్రంట్లో ఉన్నాను, నా ముందు బాంబు పేలింది, నా మొహం కాలిపోయింది, నన్ను చూడలేవు, నా చేతులు కాలిపోయినాయి, అందుకే ఎవరినో ఉపయోగించి ఉత్తరం రాస్తున్నాను, ఇదే నా చివరి లేఖ అని పంపించాడు. వారం రోజుల తర్వాత నుంచి వచ్చే ప్రతి ట్రైన్ను చూస్తుంది. ఒకరోజు ఆ ట్రైన్లోంచి చక్రాల బండిలో ఒక అబ్బాయిని తోసుకుంటూ వచ్చాడు. కొద్దిసేపు జాగ్రత్త చూస్తే గుర్తొచ్చింది, ఇతనే తనని. మొహం అంతా కాలిపోయింది, చేతుల్లో కాలిపోయినాయి. అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి తన మొహం మీద ముద్దులు పెట్టి అన్నదంట, నేను ప్రేమించేది నీ మొహాన్ని కాదు నిన్ను, నేను ప్రేమించేది నీ చేతులు కాదు నిన్ను, నేను ప్రేమించేది నీ అందాన్ని కాదు నిన్ను. ఐ లవ్ యూ. నేను ఒకసారి నీకు కమిట్ అయ్యాను, ఒకసారి నీకు ట్రస్ట్ ఇచ్చాను, ఐ కాంట్ బ్రేక్ ఇట్. యోసేపు ఆ సెక్షువల్ టెంప్టేషన్ని ఆ విధంగా ఎదుర్కోగలిగాడు. లాస్ట్గా 40వ అధ్యాయం. నా ఉద్దేశ ప్రకారం క్రైస్తవులకి అతి కష్టమైంది ఇదేనేమో. అతి కష్టమైంది. అధికారం కొద్దిమందికి ఉంటుంది, లైంగిక పరిస్థితి చాలామందికి ఉంటుంది, కానీ ఇది మాత్రం చాలా ఎక్కువ మందికి ఉంటుంది. ఏంటి అని అంటే, యోసేపుని జైల్లో పడేశారు. జైల్లోకి వచ్చి పడిందే అన్యాయం, జైల్లోకి వచ్చి పడిందే అన్యాయం. ఆయన చెయ్యని దోషానికి జైల్లో పడేశాడు. కానీ యోసేపు జైల్లో కూడా ఏమాత్రం దేవునికి దూరంగా లేడు. 21వ వచనం నుంచి 23వ వచనం దాకా చూస్తే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి పొతీఫర్ ఇంట్లో ఏ విధంగా CEO చేశాడో, జైల్లో కూడా ఆయన్ని చెరసాలలో అందరి మీద అధికారిగా పెట్టేశారు. అందుకో తెలుసా, నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, దేవుణ్ణి అక్కడ కూడా అనుభవిస్తున్నాడు కాబట్టి. కెన్ యూ ఇమాజిన్ దిస్? అన్యాయంగా జైల్లో పడేస్తే కూడా దేవుణ్ణి ఆరాధిస్తాం,
దేవుణ్ణి అనుభవిస్తాం, దేవుణ్ణి ఆ జైల్లో తాను దగ్గరున్నట్లు వ్యవహరించడం, జీవించాడు. సరే, 2 కళ్ళు వచ్చాయి. ఒక కళ వచ్చింది, ఆడికి చెప్పాడు, అరే నువ్వు వెళ్తావు, నువ్వు వెంటనే నీకు పోయినటువంటి ఉద్యోగం నీకు ఇస్తారు. అయితే ఒక చిన్న మాట, నన్ను అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చి పడేశారు, దొంగతనం చేసి తీసుకొచ్చి పడేశారు. దొంగతనం చేశాడు అన్నాడు. ఎవరు దొంగతనం చేశాడు? వాళ్ళ సొంత అన్నలే. తను దొంగతనంగా అమ్మేశారు, కానీ ఎవరో చెప్పలేదు, దొంగతనంగా నన్ను అమ్మేశారు, ఇక్కడ తెచ్చారు. నువ్వు రాజుగారితో చెప్పి నా మాట ఒకసారి చెప్పి నన్ను బయట తీసుకురావా చెప్పాడు ఆ మాట. కానీ నీకు వచ్చిన తెలుసా, వాడు వెళ్ళిపోయాడు. బహుశా వాడు వెళ్ళిపోయిన మరుక్షణం నుంచి రాజుగారి దగ్గర నుంచి ఎవరో వస్తారు, రాజుగారి దగ్గర నుంచి ఎవరో వస్తారు అనుకుంటూ ఉన్నాడు. 2 years. అర్థమవుతుందండి? 2 years. 2 years ఆ ఎదురు చూపులో అలాగే ఉండిపోయాడు. దాన్నే ద టెంప్టేషన్ ఆఫ్ డిస్పేర్ అంటారు. నిరాశలో ఉన్నప్పుడు. మీలో కొంతమంది పిల్లలు పుట్టలేదు, ఎక్కడో వాగ్దానం వచ్చింది దేవుడు నీకు ఇస్తాను అని, నీకు ఆ అనుభూతి ఉంది దేవుడు ఇచ్చాడని, కానీ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు డిస్పేర్, నిరాశ, అంధకారం, ఆలస్యం, తట్టుకోలేము. కానీ యోసేపు ఆలస్యాన్ని తట్టుకోగలిగాడు. ఆయన హీ వాజ్ నాట్ బ్రేకింగ్. ఆలస్యంలో దేవుణ్ణి అనుభవించడం మొదలుపెట్టాడు. మొదటిది అధికారాన్ని బట్టి వచ్చింది శోధన, రెండోది ఆరాటాన్ని బట్టి వచ్చింది శోధన, మూడోది ఆలస్యాన్ని బట్టి వచ్చింది శోధన. యోసేపు 3 శోధనలు ఆయన ఎదుర్కోగలిగాడు దేవుని యొక్క సహాయంతో. దేవుడు ఈ శోధనలపై విజయం సాధించినటువంటి యోసేపుని రౌండ్ 1 క్లియర్ అయింది, రౌండ్ 2 క్లియర్ అయింది, రౌండ్ 3 క్లియర్ అయింది అన్నట్లుగా 41వ అధ్యాయంలో రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన ప్రధానమంత్రి అయిపోయాడు. ఎప్పుడైతే ప్రైవేట్ విక్టరీ సాధిస్తామో పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ దేవుడు మనకిస్తాడు. ఎవడికి కనబడినటువంటి పరిస్థితుల్లో విజయాన్ని సాధించినప్పుడు అందరి ముందు కనబడేటువంటి బాధ్యతను దేవుడు మనకిస్తాడు. మీలో కొంతమందికి దేవుడు బాధ్యత ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, పబ్లిక్గా. అది ఎలాంటిదో నాకు తెలీదు, కానీ ఎందుకు ఇంకా మీ చేతికి రాలేదంటే ప్రైవేట్గా మీరు పొందాల్సిన విజయం పొందలేదు ఆయన మీద అనుకొని. ఈ రాత్రి ప్రభా, పవర్ విషయంలో, అధికారం విషయం, సెక్షువాలిటీ విషయంలో ఆరాటం, డిస్పేర్, ఆలస్యం విషయంలో నాకు పోరాటం ఉంది ప్రభా, నాకు శోధన ఉంది. యోసేపులాగా ఈ శోధనలు జయించగలటకు మీరు నాకు సహాయం చేయండి, మీ సన్నిధిని నేను అనుభవించగలటకు కృప చూపించండి అని ప్రార్థన చేసుకుందామా? తలంచండి. మా దేవా, మా ప్రభా, యోసేపు నుంచి మేము నేర్చుకున్నటువంటి ఈ 3 శోధనలపై విజయం, అధికారం, ఆరాటం, ఆలస్యం. మా దేవా, 17 నుంచి 30 సంవత్సరాల మధ్యన ఈ శోధనలన్నిటి మీద విజయాన్ని సాధించగలిగాడు. ప్రభా, మేమెందుకు సాధించలేకపోతున్నాం? అధికారానికి ఎందుకు ప్రభా కొంతమంది దాసులమైపోతున్నాం? ఆరాటానికి ఎందుకు ప్రభా బానిసలైపోతున్నాం? ఆలస్యాన్ని తట్టుకోలేక నిన్ను కూడా తిట్టేవాళ్ళమైపోతున్నాం. ప్రభా, మీరు కృప చూపించండి. యోసేపులాగా ప్రభా, మా వృత్తిలో, మా కాలనీలో, మేము జీవించేటువంటి ఈ ప్రపంచంలో ప్రభా నిన్ను చూపించేవాళ్ళం, నిన్ను మహిమపరిచేవాళ్ళం అవ్వాలని మీరు ఆశపడుతున్నారు. అలాంటి జీవితం జీవించడానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.